వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నేను పాడిన పాటలు కానీ అన్నమాచార్య కీర్తనలు కానీ ఇప్పుడు పాడడము, ఇప్పుడున్న జనరేషన్ సింగర్స్ కానీ అది పాడి మాకు వినిపించడం చాలా తక్కువైపోతుంది అని మీకు అనిపిస్తుందా? ఇదివరకు కన్నా చాలా చాలా ప్రచారంలోకి వచ్చాయి తల్లి. చాలామంది పాడుతున్నారు ఇప్పుడు ఇదివరకు మీద. పాడడం మాత్రమే కాదు, అందులోని అర్థం తెలుసుకుని అందులో ఏం సందేశం ఇచ్చాడో అది ఆచరించే దిశగా కూడా యూత్ వెళ్ళాలి అని నా సంకల్పము. చాలా ప్రచారం అయ్యాయి, మీరు గమనించలేదేమో. అన్నమాచార్య కీర్తనలు ఇదివరకు నేను అన్నమయ్య తిరుగాడిన స్థలంలో వెళ్ళి పాడదామంటేనే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నారు అని అడిగారు నన్ను. అన్నమాచార్య ప్రాజెక్టు అని రాసి ఉండేవాళ్ళు మా వ్యాన్ మీద. ఎక్కడ కడుతున్నారు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆ పాటలు వద్దు, మాకు సినిమా పాటలు పాడి వినిపించు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ దగ్గర నేను కొత్త సినిమాల్లో కొన్ని పాడాను, పాడి వినిపిస్తాను, మీకు నచ్చితే వినండి అని చెప్పి అదిగో కొండల్లో నెలకొన్న గోవిందాశ్రిత సిరిత నవ్వులవాడు చిన్నెక్క చాలా హరినామ ఇటువంటి పాటలు పాడేసేదాన్ని. వాళ్ళు చాలా బాగుందని చప్పట్లు కొట్టి విజిల్ వేసేవాళ్ళు. విజిల్ వేసి వినే పాటలు కాదు నాయన ఇవి అని చెప్పేదాన్ని. మళ్ళీ వాళ్ళు వింటూ ఇప్పుడు మీరు విన్న పాటలు సినిమా పాటలు అని చెప్పాను, ఊరికే చెప్పాను, ఇవి అన్నమాచార్య పాటలు, ఇక్కడ తిరిగిన అన్నమయ్య రాసిన పాటలు అని చెప్తే వాళ్ళు నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ సినిమా పాట అడిగేవాళ్ళు. సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది అంటే, సుశీలమ్మ గారు ఒకసారి భక్తి టీవీలో చెప్తున్నారనమాట, నాకు పద్మశ్రీ వచ్చినప్పుడు సంతోషపడ్డాను, కానీ నేను ఆమె నోటంట ఈ మాటలు విని చాలా సంతోషపడ్డాను. ఏమని చెప్పిందంటే, మీకు నచ్చిన సింగర్ ఎవరు అని అడిగితే బాలమురళీ కృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి చర్చిస్తూ, శోభారాజుని పాడుతుందండి, యుఎస్లో పాడుతుంటే కిటకిటలాడిపోయారు హాల్లో, మేము వెళ్ళి కూర్చుందామంటే కూడా స్థలం లేదు, అట్లా వచ్చారు. మేము పాడిన పాటకైనా హీరో హీరోయిన్లు ఉంటారు, నటిస్తారు, అమ్మాయి పాటకు ఎవరు ఉండరు, కానీ ఇంత ప్రచారం అయ్యాయి పాటలు అని ఆవిడ మాట్లాడుతుంటే నేను ఏడ్చేసాను చూసి. నాకు ఆ వీడియో ఇవ్వండర్రా అని ఆ ఛానల్ వాళ్ళని కోరి ఊరుకుండిపోయాను. మరి ఏం చేశారు ఆ వీడియో. కానీ నేను 2 సందర్భాల్లో ఆవిడ ముందే ఈ మాట ప్రస్తావించాను. లాస్ట్ సిచ్యువేషన్ ఎప్పుడంటే, రవీంద్ర భారతిలో ఆమెకు సన్మానం చేశారు. సంజయ్ కిషోర్ అని ఒక కల్చరల్ ఆయన కళావేదిక కళా సంఘం అను ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తారు. తద్వారా సుశీల గారికి సన్మానం చేశారు. ఆ సందర్భంగా నేను ఆమె మాట్లాడే ఒక ప్రోగ్రాం పెట్టారనమాట స్టేజ్ మీద. అప్పుడు చెప్పాను, అమ్మ మీరు ఇట్లా చెప్పారు భక్తి టీవీలో, నాకు పద్మశ్రీ వచ్చిన దానికన్నా ఎక్కువ సంతోషపడ్డాను మీరు ఆ మాట అనడం అని చెప్పాను అనమాట. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటి తల్లి? ఇప్పుడున్న జనరేషన్ అన్నమాచార్య కీర్తనలు ఇంకా పాడుతున్నారు. అన్నమాచార్య కీర్తనలు అని అంటే, నాకు పద్మశ్రీ నేను వచ్చినప్పుడు ఎందుకు సంతోషపడ్డానంటే, ఈ పాటలు పాడుకుని కళ్ళు మూసుకొని పాడితే పిచ్చిది శోభారాజు పాడుకుంటూ ఉంటుంది అంతే, దీని మూలాన ప్రయోజనం లేదనుకోకుండా ఒక పద్మశ్రీ, ఒక డాక్టరేట్, కొన్ని బిరుదులు, ఈ మందిరం నేనే 90% డబ్బులు పెట్టి కట్టింది అయింది ఆ గుడి. తర్వాత ఈ భూమిని చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా నేను 14 సార్లు తిరిగి తీసుకురావడం జరిగింది. ఇది ఒక కార్యం కోసం, ఒక కాజ్ కోసం నేను కష్టపడి చేయగలిగాను. ఇది నా శిష్యులకి ప్రశిష్యులకి కూడా ఒక మార్గదర్శకంగా, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి.
ఆమెకు కూడా పద్మశ్రీ వచ్చింది, ఆమెకు కూడా చేసింది, డాక్టరేట్ వచ్చింది, ఆమె కూడా చేసింది, ఆమెకి ఇంత పేరులో ఉన్నారు. ఆమె అమెరికాకి వెళ్ళింది. దేవుడు తొలి రోజుల్లో కష్టపడ్డాను, కానీ ఇప్పుడైతే భోజనానికి ఏం కష్టం లేదు తల్లి, ముప్పొద్దులా తింటున్నాను. కావాలని నేను అన్నం తగ్గించుకుని కొంచెం పడాలని ఉన్నాను తప్ప నాకు దేవుడు భోజనం తక్కువ చేయలేదు. బట్టలు బాగానే వేసుకుంటున్నాను. ఇంకా నాకు విచిత్రంగా ఒక ఇల్లు గిఫ్ట్ వచ్చింది స్వామి మూలాన. మీకు చెప్పనా ఆ సంగతి? చెప్పండి మేడం. ఈ ఆర్గానో అని ఒక కమ్యూనిటీ ఉంది. ఓకే. ఆ కమ్యూనిటీ నుండి నాగేష్ అన్నమాట చీఫ్ ఆర్కిటెక్ట్ అబ్బాయి వచ్చాడు. మీరు వచ్చి అక్కడ నివసించాలి అంటే నాకు అఫోర్డబిలిటీ లేదు, అంత డబ్బులు లేవు, నేను ఇల్లు కొని అక్కడ ఉండే అంత. అప్పట్లో 1.5 crores ఎంతో చెప్పాడు ఇల్లు. నా దగ్గర లేదు అంటే, మిమ్మల్ని డబ్బులు ఎవరు అడిగారు అక్క అన్నాడు. అయితే ఎందుకు ఇస్తున్నావు, ఇంకోడు వాడి కూడా రాజా అని ఉన్నాడు అనమాట, అప్పట్లో తనతో కలిసి పనిచేసేవాడు. వాడైతే నాకు గిఫ్ట్లు ఇస్తుంటాడు, సరే ఒప్పుకుంటాను, నేను ఇస్తుంటాను. ఇంత పెద్ద గిఫ్ట్ ఊరికనే తీసుకోవడం అనేది నాకు మనసు సంకోచంగా ఉంది. నీకు ఏ రకంగా ఉపయోగపడుతుందో నేను యాక్సెప్ట్ చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పాను. అవును లెక్క, వాడికే సెంటిమెంట్స్ ఉంటాయి, నాకు ఉండవు అన్నాడు. ఈ సెంటిమెంట్స్ నాకు అనవసరం, నీకు ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పు, నేను వస్తా, లేకపోతే నాకు వద్దు నాయన అని చెప్పాను. నేను ఇవ్వడం లేదు, నేచర్ మీరు చేసిన సేవకి సంతోషపడి నేచరే ఇస్తుంది మీకు అని. నేను ఆలోచన చేస్తాను అని చెప్పాను. మళ్ళీ లెటర్ తెచ్చిచ్చాడు ఒకటి, మీరు అక్కడ వచ్చి నివసించాలి, మీ సేవకు మేము ఆనందపడి ఇల్లు ఫ్రీగా ఇస్తున్నాము అని. అప్పుడు నేను మా గురువులను అడుగుదామంటే అందరూ పరమపదాన్ని అందుకున్నారు. చిన్నజీయర్ స్వామి ఉన్నారు, ఆయన నాకు గురువే. ఆయన ఒక్కరు ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి ఇది కరెక్టా అని వెళ్ళాను. వెళ్తే కింద రామాలయం దర్శనం చేసుకున్నాను. పైకి వెళ్తే చాలామంది ఉన్నారు ఆలయం పైన. స్వామి ప్రవచనాలు చేస్తున్నారు. నన్ను చూడలేదు, మరి జనాలు అందరూ ఉన్నారని వెనక చేరేసుకొని కూర్చున్నాను. మరి ఎప్పుడు గమనించారో ఏమో. ఒక పాట పాడతారమ్మా, శోభారాజు గారు వచ్చారు మంచిది అని ఏదో చెప్పి పాడమన్నారు. భాగ్యం స్వామి అని పాడాను. రాములవారి దర్శనం చేసుకున్నాను కాబట్టి రాములవారి మీద పాడాను. ఆయన ఒక చీర ప్రసాదాలు దొప్పలలో పెట్టి నాకు ఒక ట్రే తెచ్చి ఇచ్చారనమాట. ఇంత లోపల నేనేం ఆలోచన చేశానంటే, స్వామి అది అకేషన్ ఏమంటే ఆండాళ్ పెళ్ళి ప్రీ వెడ్డింగ్ సెరమనీ అనమాట. రేపు పెళ్ళి అనగా ఈరోజు ఏదో చేస్తున్నారు వాళ్ళు. నేను ఆండాళ్ళ మీదనో లేదా ఆళ్వార్ల మీదనో పాడకుండా రాములవారి మీద పాడానే. నేను ఆళ్వార్ల మీద ఒకటి పాడింటే బాగుండు అనుకుంటున్నాను. నేను స్వామిని అడిగాను, స్వామి ఇంకో పాట పాడొచ్చా? తప్పకుండాను, మేము ఇంకో చీర సిద్ధం చేసుకుంటామని అంటే సరదాగా అన్నారు. అంటే స్వామి నాకు చీర వద్దండి, మీరు 10 నిమిషాలు మాట్లాడితే చాలు స్వామి, నాకు అదే మహాభాగ్యం. అంటే ఆయన ప్రోగ్రాం అయిపోయాక కుటీరానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడారు. నేను లెటర్ ఇచ్చాను. వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు అన్నారు. మంచి పని ఏమో కానీ ఊరికే తీసుకోవాలంటే నాకు సెన్సిటివ్గా ఉంది స్వామి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు ఇస్తున్నారని ఎందుకు అనుకుంటున్నారు? శ్రీమన్నారాయణుడు ఇస్తున్నాడు అనుకోవాలి. ఆ మాట నిజమైతే మీరు వచ్చి ఇస్తే తీసుకుంటాను స్వామి అని, అంతే. స్వామి వాజ్ సో కైండ్. ఆయన ముహూర్తం పెట్టి 2018లో ఫిబ్రవరి 23 22 పెట్టి
ఆయన వచ్చారు. వచ్చి ఆవు దూడని లోపలికి పంపించి మా ధాన్యాలు అన్ని రూముల్లో చల్లి మా ఇద్దరి చేతిలో కీస్ పెట్టారు. సుదర్శన హోమం జరిగింది, చేయించారు వాళ్ళ శిష్యులు వచ్చి. అంతా ఆయన ప్రవచనం చేశారు. నేను ఒక కీర్తన పాడాను, స్వామి మీదే పాడాను. ఇదంతా జరిగిన తర్వాత మరుసటి రోజు వీళ్ళు మాట్లాడుకున్నారు అనమాట. ఒక పెద్ద గద్ద పామును పట్టుకుని ఇంటి పైన 45 నిమిషాల పైన తిరిగింది అని. నేను చూడలేదు, నేను హోమంలో కూర్చున్నాను. ఎవరైనా వీడియో తీసారా అది అంటే ఎవరిని 2-3 అడిగాను. నా దగ్గర లేదని. ఒకడు వాడు రాజా తమ్ముడు, అక్క నేను వీడియో తీయాలనే అనుకోలేదు, మరి ఎట్లా చిన్న రికార్డ్ అయ్యి ఉంది నా దీంట్లో, నీకు ఇస్తాను అన్నాడు. ఈరాన్ని అది తీసి నేను జిఎల్ స్వామికి పంపాను. స్వామి ఇట్లా దీనికి అర్థం ఏంటి అని. ప్రజెన్స్ ఆఫ్ శ్రీమన్నారాయణ. మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, మాకు చాలా సంతోషమైంది, అక్కడ ఉన్నంతసేపు ప్లెజెంట్గా ఉండింది, మాకు ఆనందమైపోయింది. వాళ్ళ శిష్యులు ఇంకో ప్రోగ్రాం ఉందని తీసుకెళ్తే తప్ప ఆయన అక్కడి నుంచి వెళ్ళలే. అంత జరిగింది తల్లి. ఇలాగా మరి అన్నమాచార్య కీర్తనలు తక్కువైపోలే, వాటి ప్రభావం కూడా తక్కువైంది కాదు. నేను లిటరల్గా మా ఆయన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుంటే ఆయనను రమ్మని రిజైన్ చేసేసి వచ్చారు ఆయన. స్వామి సత్యసాయిబాబా అడిగి చేసేసారు రిజైన్. ఇందులో దీనికే సహకరిస్తున్నారు. మరి ఏంటి నాకు ఎట్లా జరిగింది లైఫ్ ఇంత దూరం అనంటే కేవలం అన్నమాచార్య కీర్తనలు, కేవలం స్వామి అనుగ్రహము అని నేను మనస వాచ కర్మణ నమ్ముతున్నాను తల్లి. స్వామి అనుగ్రహం ఉంటుంది తప్పకుండా. అది మనస వాచ కర్మణ సేవ చేసినప్పుడు తప్పకుండా అనుగ్రహం ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. చాలామంది పాడుతున్నారు. ఇప్పుడు ఇదివరకు పోలిస్తే ఇప్పుడు పిల్లలు కూడా పాడుతున్నారు. కానీ పాడడం ముఖ్యం కాదు, ప్రైజ్ రావాలి అని పాడడం ముఖ్యం కాదు, టీవీలో పాడాలి అని ముఖ్యం కాదు. టీవీలో పాడవచ్చు కాకపోతే పాడుతున్నప్పుడు ఆత్మానుసంధానం చేసుకుని స్వామిని అనుభూతి చేసుకుంటూ పాడడం, అనుభవిస్తూ పాడడం, అందులో సందేశాన్ని అనుభవిస్తూ పాడడం చాలా ముఖ్యం. ఇది గాయకులందరూ గమనింతురుగాక అని ప్రార్థిస్తున్నాను.